హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు హ్యాష్ట్యాగ్ ఆర్యా. సో కథ బాగానే పోతుంది అనుకుంటున్నా, అందరికీ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. ఇంకా మీ మీ వైపు నుంచి ఏదన్నా సలహాలు లాంటివి ఇవ్వగలిగితే ఇంప్రొవైజ్ చేయటానికి, ఈ స్టోరీ కాకపోయినా తర్వాత వచ్చే స్టోరీలు ఇంప్రొవైజేషన్స్ ఏమన్నా, ఆ ఇంప్రొవైజేషన్స్ అంటే మెరుగుగా స్టోరీ చెప్పడానికి నాకేమన్నా మీరు సహాయపడాలి అనుకుంటే, ఇది ఇలా కాదు మేడం, ఇలా చెప్పండి బాగుంటుంది అని ఇలాంటివి ఏమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ మీరు కింద కమెంట్ సెక్షన్ని వాడండి. కొద్దిగా కమెంట్స్ ఇంక్రీజ్ చేయండి, ఇంకా లైక్స్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, కుదిరితే ఎపిసోడ్ని హైప్ చేయండి, వారానికి 3 హైప్స్ చేయొచ్చు. సో ఐ హోప్ మీరు ఇవన్నీ నా ఛానల్కి చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, ఆరోహి తన విజయ కథ, ఎలా తను కింది స్థాయి నుంచి పై స్థాయి, ఈ స్థాయి దాకా వచ్చింది అనే కథని అందరూ డయాస్ మీద అందరి ముందు చెప్తుంది. దాంతో రియాకి ఆరోహి మీద ఉన్న ఆ గౌరవం కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు పెరిగిపోతుంది. తర్వాత లంచ్ చేస్తారు, రూమ్స్కి వెళ్తారు. ఆ చిన్న రొమాంటిక్, భయంతో కూడిన ఒక రొమాంటిక్ మూమెంట్ ఒకటి జరుగుతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ రియా ఏంటి, ఇంకా అదే భయంలో ఉంటుందన్నమాట. తను తప్పుగా ఏమన్నా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది ఆరోహి. నేనేమన్నా తప్పు చేశానా, రియా ఏమన్నా తప్పుగా అనుకుందా, నాకంటూ మిగిలింది రియా ఒక్కతే, మాట్లాడుతుందా మాట్లాడదా, కోపంగా ఉందా కోపంగా లేదా, ఇలా తన మైండ్లో 1,000,000 ఆలోచనలు. అండ్ తనకి రియా వచ్చేసి దగ్గరగా వచ్చావు, కానీ మనసులో ఉన్న ఒక్క మాట నాతో చెప్పటానికి ఎందుకు ఆగిపోతున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు ఆరోహి అన్నట్టుగా ఆరోహి వైపు చూస్తూ ఉంటుంది. తన గాజులు, గొలుసు ఇవన్నీ విప్పేస్తూ అదే ఆరోహి వైపుగా చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది రియా. ఆరోహికి 2 భయాలు ఉన్నాయి తన మనసులో. ఒకటి ఏంటి అంటే, నా ప్రేమ నేను రియాకి చెప్తా, కానీ చెప్పిన తర్వాత తనకి ఆ ఉద్దేశం లేకపోతే, ఇన్ కేస్ తన మనసులో ఆ ఉద్దేశం లేకపోతే, నాకు తనకి మధ్యలో ఏర్పడిన ఈ చిన్న ఫ్రెండ్షిప్ అనే బంధం కూడా మిగలదు కదా, తన కోపం వచ్చేసి నాతో మాట్లాడకుండా ఉంటే అన్న భయం ఒకవైపు. రెండోది ఏంటి అంటే, ఒక అబ్బాయితో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సంబంధం ఫిక్స్ చేశారు, తను కూడా ఫోన్లో మాట్లాడుతుంది, అది కూడా మంచిగా జోవెల్గా మాట్లాడుతుంది. అబ్బాయి ఇష్టం లేనట్టుగా ఏమీ బిహేవ్ చేయట్లేదు. కాబట్టి ఆ అబ్బాయి అంటే ఏమన్నా ఇష్టమేమో, తీరా ఆ అబ్బాయి అంటే ఇష్టం అంటే ఆ అమ్మాయికి అబ్బాయిలంటేనే ఇష్టమేమో, అమ్మాయిలంటే ఇష్టం లేదేమో అన్న ఆలోచన ఇంకోవైపు. ఈ 2 ఆలోచనల మధ్యలో ఆరోహి చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది అనమాట. చెప్పాలా వద్దా నా ప్రేమ గురించి అని భయపడుతూ, బాధపడుతూ, ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది. అలా ఆ మధ్యాహ్నం గడిచిపోతుంది. సాయంత్రం అవుతుంది. గబగబా మంచిగా రెడీ అవుతారు. కింద మళ్ళా ఆ సాయంత్రం మ్యూజికల్ ఈవెంట్ ఉంది కదా. సో ఆ ఈవెంట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తారు అంటే, అక్కడికి చాలామంది బిజినెస్ పీపుల్ వస్తారు. సో అక్కడ వచ్చిన బిజినెస్ పీపుల్ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎందుకంటే పొద్దున పూట మొత్తం ఏంటి, సక్సెస్ స్టోరీలు, వాళ్ళ విజయ గాథని చెప్పారు. కొంతమంది ఆరోహి స్టోరీ లాంటి ఏడిపించే కథలు అవ్వచ్చు, కొంతమందివి మామూలుగా వాళ్ళు పుట్టినప్పుడే రిచ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ది వీళ్ళు తీసుకొని ఉంటే అలా వాళ్ళ స్టోరీస్ చెప్పి
చాలా భారంగా ఉండుంటారు కాబట్టి సాయంత్రం పూట ఒక మ్యూజికల్ ఈవెంట్ పెట్టి వాళ్ళల్లో వాళ్ళు బిజినెస్ పీపుల్ వాళ్ళ కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నట్టుగా ఈ ఈవెంట్ని పెడతారనమాట మేనేజ్మెంట్ వాళ్ళు. సో సాయంత్రం 6కి అట్లా 5:30కి స్టార్ట్ అవుద్దని చెప్పారు. వీళ్ళు మెల్లగా 6:15కి అట్లా కిందికి వస్తారనమాట. కన్వెన్షన్ హాల్కి వస్తారు. వచ్చి అందరూ కూర్చొని మ్యూజిక్ వింటూ ఉంటారు. వింటూ ఉంటే రియాకి సడన్గా వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 2 days అయిపోయింది వచ్చి. వాళ్ళ అమ్మ నాన్నకి అసలు ఫోన్ చేసి దిగిన దగ్గర నుంచి ఫోన్ కూడా చేయలేదు. కాబట్టి తను ఇంకా ఆరోహితోటి అమ్మకి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి తను బయటకు వచ్చేస్తుంది అనమాట. కన్వెన్షన్ హాల్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హాయ్ అమ్మ అని అంటదన్నమాట. హాయ్, ఎలా ఉన్నావు, ఏంటి, ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, ఏంటి ఊరు వెళ్తే మమ్మల్ని మర్చిపోతావా మీ ఫ్రెండ్స్తో అని చెప్పి వాళ్ళ అమ్మ అంటారనమాట. అబ్బా అమ్మ, అలా ఏమీ లేదే, ఆ రోజు 2 రోజులు కొంచెం నిన్నంతా చాలా బిజీగా ఉన్నాము, మొన్న జర్నీ చేసి వచ్చి బిజీగా ఉన్నాము కాబట్టి ఇంకా అలసిపోయి పడుకుండి పోయానమ్మా. ఈరోజు పొద్దున్న నుంచి బిజీగానే ఉన్నాము. ఇదిగో ఇప్పుడే కొంచెం మ్యూజికల్ ఈవెంట్ అని చెప్పి ఎంటర్టైన్మెంట్గా వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టి నేను బయటకు వచ్చి కన్వెన్షన్ హాల్ నుంచి బయటకు వచ్చి ఫోన్ చేస్తున్నానే అని అంటదనమాట. సర్లే, ఇంతకీ ఏంటి, ఎలా జరుగుతుంది అని అంటే, బాగానే ఉందమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. అక్కడ నాన్నమ్మ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది రియా. అంటే బాగానే ఉన్నారు, వాళ్ళకేమైంది అని అంటే, సరే ఇంకా ఏంటి విషయాలు అని అడుగుతుంది వాళ్ళమ్మ. అంటే అమ్మ, ఆరోహి మనం అనుకున్నంత చెడ్డదేం కాదమ్మా, చాలా మంచిది. ఈరోజు తన చిన్న వయసులో ఎలా పెరిగింది ఏంటి అని తన కథని చెప్పిందమ్మా. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి తెలుసా అని అంటదనమాట రియా. అనగానే అవునా, అంత కష్టపడి పైకి వచ్చిందా అని చెప్పి వాళ్ళమ్మ చాలా శ్రద్ధగా వింటుంటుందన్నమాట ఆరోహి స్టోరీని. అంతా చెప్పిన తర్వాత నాకు రియా అంటదనమాట, అమ్మ ఆరోహి మీద నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, నాకెందుకో ఆరోహి చాలా స్పెషల్ అనిపిస్తుందమ్మా ఇప్పుడు అని అంటదనమాట. అవునా, మంచిదే కదా, అంత గొప్ప స్థాయిలో ఉంటే ఒక అమ్మాయి నీకు ఒక మంచి ఫ్రెండ్ అన్నప్పుడు ఆ మాత్రం స్పెషల్గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదమ్మా అని అంటదనమాట. రియా కోపం వస్తూ ఉంటుంది. రియా ఏంటి, ఇండైరెక్ట్గా వాళ్ళ అమ్మకి ఆరోహి అంటే నాకు ఇష్టమే తల్లి అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. అది వాళ్ళ అమ్మకి అర్థం కాక, మంచిదేనే, అంత మంచి ఫ్రెండ్ నీ లైఫ్లో ఒక్కలన్నా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక, సర్లే నేను ఉంటా అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది రియా. పెట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాక, ఏంటిది మాట్లాడుతూ ఫోన్ కట్ చేసింది, సర్లే ఏదైనా పని ఉంటుంది అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా అనుకొని ఇంక వాళ్ళ అమ్మ పనిలో మునిగిపోతుంది అనమాట. ఇక ఇటువైపు రియా మనసులో అనుకుంటూ ఉంటుంది, ఛీ పోమ్మా, ఆ మొద్దు మొహానికే ఏమీ అర్థం కావట్లేదు నా ఫీలింగ్స్ అంటే నీకు కూడా ఏమీ అర్థం కావట్లేదు, మీరంతా ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో అని రియా మనసులోనే వాళ్ళ అమ్మని ఆరోహిని ఇద్దరిని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈలోపు ఆరోహి రియా కోసమే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి, ఫోన్ చేసి వస్తానని వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదు, ఎంతసేపు అని ఆ డోర్ వైపే చూస్తూ ఉంటుంది ఆరోహి రియా కోసం. ఇదంతా ఆరోహి చెల్లెలు గమనిస్తూ ఉంటుందన్నమాట. గమనించి వెనక నుంచి చిన్నగా ఇట్లా గోకి వాళ్ళ అక్కని అంటే, అబ్బా ఏంటే అని అంటది ఆరోహి. నేను గమనిస్తూనే ఉన్నా, ఓకే, ఇక్కడ రియా ఒక్కతే కాదు, ఓకేనా, ఇక్కడ అమ్మ తమ్ముడు నేను మేము కూడా ఉన్నాం, మాతో కూడా మాట్లాడొచ్చు, తన గురించే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని వెటకారంగా అంటదనమాట వాళ్ళ అక్కతోటి. అంటే అబ్బా
ఇప్పుడు ఏం కావాలి నీకు అని అంటే, మాకేం వద్దు, నువ్వు చేసే శకలు ఆ అమ్మ చూసి అమ్మకి డౌట్ వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగిందనుకో ఏం చెప్తావే అని అంటుంది అనమాట వాళ్ళ చెల్లెలు ఆరోహితోటి. అనగానే సీరియస్గా దీని వైపు ఆ చెల్లెల వైపు తిరిగి, అవును కదా నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదే, సరే తర్వాత చూసుకుందాంలే, అమ్మకి ఎలా అయినా చెప్పక తప్పదు, దాన్ని నేను మెల్లగా డీల్ చేసుకుంటానులే అని అంటుంది అనమాట. అనగానే అంతా బాగానే ఉందిలే అని చెప్పి అని మాట్లాడుకుంటూ ఉండగానే రియా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రియాని చూసి ఆరోహి మళ్ళీ తన లోకంలో ఈ ప్రపంచంలోంచి మళ్ళీ తను వేరే ప్రపంచంలో ఓన్లీ రియా అండ్ తను ఉన్నట్టుగా ఆలోచించుకొని చాలా ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ మధ్య మధ్యలో యూనో ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట ఆరోహి. ఇంకా రియా వచ్చి తన పక్కన కూర్చొని నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఒక బిజినెస్ పర్సన్ వచ్చేసి, ఆరోహి గారు మీతో కొంచెం మాట్లాడొచ్చా అని చెప్పి ఆరోహిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆరోహి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ రియా ఇక్కడ ఆరోహిని చాలా రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మన చెల్లిగారు నోట్ చేస్తూనే ఉంటారు. సో రియాకి కూడా ఎక్కడో మా అక్క అంటే ఇష్టం ఉన్నట్టుంది అని చెప్పి అంతా గమనిస్తూ మధ్యలో రియా దగ్గరికి వచ్చి, మా అక్క అంటే మీకు ఇష్టం కదా అనగానే అంటది. ఏమడిగారు అని అంటది అనమాట రియా. అనగానే నేనేం అడగలేదు, మా అక్క భలే మాట్లాడుతుంది కదా అని అన్నాను అని అంటది అనమాట. అంటే అవును మీ అక్క బిజినెస్లో చాలా పర్ఫెక్ట్గా ఉండేటట్టున్నారు కదా అని చెప్పి రియా అంటదనమాట. అబ్బో చాలా స్ట్రిక్ట్ మా అక్క, ఇంట్లో కూడా అంతే స్ట్రిక్ట్, ఈ మధ్యనే మా అక్క నవ్వటం చూస్తున్నాను నేను కూడా, అది ఎందుకో అర్థం కావట్లేదు నాకు అని అంటది వాళ్ళ చెల్లెలు. అనగానే అవునా అంతకుముందు ఎప్పుడు నవ్వంగా చూడలేదా నువ్వు అని అడుగుతుంది అనమాట. లేదు రియా ఎప్పుడు సీరియస్గా ఉంటుంది, అమ్మ దగ్గర కోపంగానే ఉంటుంది, అమ్మ ఏదన్నా కాకపోతే కోపంగా అంటే ఆ కోపంలో చాలా ప్రేమ ఉంటుంది, బట్ ఎప్పుడు బొమ్మను పెట్టుకొని ఉంటుంది ముఖం, ఎవరితో మాట్లాడినా నవ్వనే నవ్వదు, ఎప్పుడన్నా పొరపాటు నవ్వుతుంది, బట్ ఈ మధ్య రోజు నవ్వుతుంది, అదే చాలా హ్యాపీగా ఉంది రియా అని చెప్పి వాళ్ళు చెల్లి అంటుంది అనమాట. ఓ అవునా గుడ్ కదా అని అంటదన్నమాట. చాలా చాలా గుడ్, అది మేబీ ఒక పర్సన్ వల్ల అయ్యి ఉండొచ్చు అని అంటదనమాట. అవునా ఎవరా పర్సన్ అని అంటుంది రియా. ఏమో నాకు కూడా తెలీదు, అక్క నాకు కూడా చెప్పలేదు అని అంటది కావాలని. ఓ అవునా సరే సరే అని ఇంకా మామూలుగా మ్యూజిక్ని అక్కడ పాటలు డ్యాన్సులు అన్నీ ఎంజాయ్ చేస్తారు. అయిపోయాక డిన్నర్ అయిపోయాక ఇంకా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక పడుకునే ముందు ఒకరికొకరు మాట్లాడాలనుకుంటారనమాట. తిరుగుతూ ఉంటారు, ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏదో మాట్లాడాలి. ఆరోహి మనసులో ఉన్నది చెప్దామా వద్దా అని తను అటు ఇటు నడుస్తూ ఉంటుంది. రియానేమో ఒక ప్లేస్లో కూర్చొని ఈ పిల్ల చెప్పకపోతే ఏంటి, నేనన్నా చెప్పేస్తాను నా మనసులో ఉన్న మాట, ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది బయట పెట్టవే లూజు అనుకుంటూ తను ఆలోచించుకుంటూ అక్కడ ఒక ప్లేస్లో కూర్చొని ఉంటుందన్నమాట. ఇంకా లాభం లేదు, ఏదో ఒకటి చెప్పేయాలి అని చెప్పి రియా వస్తుంది. తను కూడా లేదు ధైర్యం చేసుకొని నేను కూడా ఏదైనా సరే చెప్పేద్దాం అని తను కూడా, ఇద్దరు ఒకరినొకరు చెప్పుకోవాలని ఒకరి మొహాలు ఒకరు అంటే ఎదురుబోదురుగా నించుండిపోతారు అనమాట. నించోగానే అది అని ఇద్దరు ఆగిపోతారు. ఆగిపోగానే ఆరోహి ఏంటి మీరు ఏదైనా చెప్పడానికి వచ్చారా నాకు అని అంటదనమాట. లేదు మీరే ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు అని అంటే అప్పుడు ఆరోహి అవును నేను చెప్దామని అనుకుంటున్నాను అనగానే ఆ రియా మనసులో ఒక ఆనందం అనమాట. అమ్మయ్యా ఇప్పటికైనా వచ్చావు నా దగ్గరికి నీ మనసులో ఉన్నది చెప్పడానికి, ప్లీజ్ చెప్పే, నువ్వు ఇలా చెప్పగానే నేను ఒప్పేసుకుంటాను అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది రియా. ఆరోహి సరే అని చెప్పి ఇంతకేంటి చెప్పండి అని అడుగుతుంది రియా. అనగానే ఆరోహి స్టార్ట్ చేస్తుంది అనమాట. కాదు నేను నిజంగా చెప్తున్నాను,
నాకు ఆ, ఆ పళ్ళు నేను నిజంగా లాగలేదు. అది బై మిస్టేక్ నా వాచ్కి పట్టేసింది. నాకు చాలా భయమేసింది. అనగానే ఈ విషయం చెప్పటానిక మీరు ఇంతసేపు అటు ఇటు తిరిగింది అంటే రియా అంటే అంటే చూడండి, నాకు లైఫ్లో ఫ్రెండ్సే లేరు. నా లైఫ్లో నాకు చిన్నప్పటి నుంచి అమ్మ కష్టాలు, ఆ తర్వాత నా నా బిజినెస్ అది ఇది అంటూనే నేను నా లైఫ్ని గడిపేశాను. నేను ఒక్కరిని కూడా ఫ్రెండ్స్ని చేసుకోలేదు. ఎవరైనా వచ్చినా కూడా హాయ్ బాయ్ అని పంపించేసేదాన్నే తప్ప వాళ్ళకి చిన్న స్పేస్ కూడా ఇవ్వలేదు నేను నాకు ఫ్రెండ్స్ అవ్వడానికి. బట్ ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూసిన తర్వాత మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. సో అని అంటది అనమాట. అనగానే "ఆ, అవునా" అని ఇక నీరసపడిపోయినట్టుగా మాట్లాడుతుంది రియా. ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేసింది, తను ఇప్పుడు తన ప్రేమ గురించి చెప్పేస్తుంది అని. బట్ తను చెప్పలేదు. అనగానే తను నీరసపడిపోయి అవునా అని అంటది అనమాట. అని సరే ఎలా అయినా తన నోట్లో నుంచి ఐ లవ్ యూ అనే మాట రప్పించాలని రియా ఎందుకు మీరు ఫ్రెండ్స్ చేసుకోలేదంటారు అని అంటే, ఏమో తెలీదు, నాకెవరూ నచ్చలేదు ఫ్రెండ్షిప్ చేసుకునేంతగా అనగానే ఇదే ఛాన్స్ అని, మరి నాతోనే ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలనుకున్నారు అని అడుగుతుంది అనమాట. ఏమో అది కూడా తెలీదు, మీరు నాకు నచ్చారు మంచి ఫ్రెండ్ లాగా అని చెప్పుద్ది అనమాట. అబ్బో, ఏ మనిషివే తల్లి, చెప్పినప్పుడన్నా మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా ఇప్పుడన్నా చెప్పొచ్చు కదా ఆరోహి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుందన్నమాట ఆరోహిని. సరే, ఇప్పుడు మీరు నేను రూమ్ షేర్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు నా మీద ఏమన్నా కొత్తగా ఏమన్నా అభిప్రాయాలు డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటుంది రియా. కొత్తగా నా మీద ఏమన్నా అభిప్రాయం వచ్చేసిందా అని అంటే, మీరు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అబ్బా, నాకు ఏదైనా మీతో చెప్పుకోగలను, ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది అని అని అంటదనమాట. అనగానే రియాకి మళ్ళీ కోపం వస్తుంది. ఛీ, ఇంత డైరెక్ట్గా అడిగినా కూడా నీ మనసులో ఉన్న మాట మాత్రం చెప్పవు కదా అని ఓ అని అనుకొని, ఓ అవునా, ఓకే ఓకే అని ఇంకా రియా సరే పడుకుందాం అని చెప్పి పడుకోబోతుంటే, మీరు కూడా ఏదో చెప్పడానికి వచ్చినట్టు అనిపించింది అని అడుగుతుంది అనమాట. అడగంగానే రియా ఏమీ లేదు, అదే నేను మధ్యాహ్నం మీ మొహం చూశాను, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా అనిపించింది, నేనేమీ మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు అని చెబుదామనే అనుకున్నాను అని రియా చెప్పిన మాటనే తనకి రివర్స్లో చెప్పేస్తుంది అనమాట. ఇంకా చేసేది ఏమీ లేక కోపంలో. అనగానే ఓ అవునా, సరే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఇంకిద్దరు పడుకుంటారనమాట. పడుకునేటప్పుడు నార్మల్గానే పడుకుంటారు. బట్ యాజ్ యూజువల్ రాత్రి కాగానే రియా చాలా చాలా దగ్గరగా రావటం, తన మీద కాలు చెయ్యి వేసి పడుకోవటం, అండ్ ఆరోహి తన్ని గట్టిగా మంచిగా కౌగిలించుకొని పడుకోవటం. ఇంకా ఆరోహికి కూడా అది అలవాటు అయిపోయిందనమాట, కౌగిలించుకొని పడుకోవటం. పొద్దున్నే ఎవరికి ఏమీ తెలియనట్టుగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవటం. ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ప్లాన్ చేసుకుంటారనమాట. ఇంకా మీటింగ్ వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు డార్జిలింగ్ దాకా వచ్చినందుకు మరి అక్కడున్న చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడాలి కదా, తిరిగి ఒక 3 రోజులు పెట్టుకుంటారనమాట. తిరిగి మొత్తం డార్జిలింగ్ తిరిగి చూడటానికి. సో ఏంటి, ఎలా ఫస్ట్ ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలని మేనేజ్మెంట్ వాళ్ళకి కార్ ఇచ్చారు. సో ఎప్పుడు వెళ్ళాలి, ఏమేమి చూడాలి అనేది మొత్తం లిస్ట్ చేసుకొని నీట్గా డే టైం మాత్రమే ఈశ్వరిని తీసుకెళ్ళేటట్టు 10 నుంచి 2:30 ఆ టైం వరకే కొంచెం వెచ్చగా ఉంటుంది, ఎండ ఉంటుంది లైట్గా. ఆ తర్వాత మళ్ళీ మంచు పట్టడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. మంచు పడనంతసేపే ఈశ్వరిని బయట తిప్పాలి. మంచు పడటం స్టార్ట్ కాగానే తన్ని రూమ్కి తీసుకొచ్చి వదిలేసి వీళ్ళు మాత్రమే వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో అలా ప్లాన్ చేసుకున్న తర్వాత సరే బ్రేక్ఫాస్ట్ చేసి ఈ రోజుకి పక్కనున్న ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పి అందరూ రెడీ అయ్యి ఆరోహి వాళ్ళ రూమ్ దగ్గరికి ఈశ్వరి వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు వస్తారు. వచ్చి డోర్ నాక్ చేయగానే వీళ్ళు కూడా రెడీ అయ్యి
రెడీ అయ్యి తలుపు తీస్తారనమాట. తీసి తీయగానే ఈశ్వరి ఆరోహిని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే షాపింగ్లో రియాకి నచ్చిన బట్టలు తీసుకుంది. సో ఒక మంచి టీషర్ట్ లాంటిది వేసుకొని దాని మీద ఒక జాకెట్ వేసుకొని యూనో వాళ్ళకి ఎదురవుతుంది అనమాట. ఎదురుగానే ఆరోహి చెల్లెలు కానీ తమ్ముడు కానీ వాళ్ళ అమ్మ కానీ షాక్. ఏంటక్క ఇలా ఉన్నావు, భలే ఉన్నావు నువ్వు, చాలా బాగున్నావని ముగ్గురు అంటారు. బట్ వాళ్ళ అమ్మకి ఎందుకో ఎక్కడో డౌట్ వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇలాంటి బట్టలు కొనుక్కోవు కదమ్మా, ఏంటి స్పెషల్గా కొనుక్కున్నావు అంటే అప్పుడు రియా సెలెక్ట్ చేసింది అని చెప్తే వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చేస్తుందని, లేదమ్మా ఎప్పుడూ ఫార్మల్సే వేసుకుంటే లైఫ్ బోర్ కొడుతుందమ్మా, అండ్ మనం తిరగడానికి వచ్చాము, ఇలా ఎప్పుడు తిరగడానికి రాలేదు కదా, ఇప్పుడు స్పెషల్గా తిరగడానికి వచ్చాము, సో ఇలా వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని డిఫరెంట్గా బట్టలు ట్రై చేశానమ్మా, బాగుందా అంటే బాగుందమ్మా అని చెప్పి అంటదనమాట. సరే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తారు అందరూ. బయటకు వచ్చి ఇంకా డైనింగ్ హాల్ వైపుగా నడుస్తూ ఉంటే రియా అడుగుతుందనమాట, అదేంటి అలా చెప్పావు, నేను సెలెక్ట్ చేశానని చెప్తే అమ్మకు కోపం వస్తుందా ఏంటి అనగానే, మా అమ్మ సంగతి నీకు ఇంకా తెలియదు, పోను తెలుస్తుంది, చెప్తా, టైం ఉంది అని చెప్పుద్దనమాట. ఈలోపు సడన్గా వాళ్ళ చెల్లెలు వీళ్ళిద్దరి మధ్యలోకి దూరిపోయి ఏంటి, సో ఈ రియా సెలెక్ట్ చేసిన బట్టలు అనమాట. ఓకే, అందుకే బాగున్నాయి, లేకపోతే నువ్వెప్పుడు తీసుకోవాలి ఇట్లాంటివి అని చెప్పి వాళ్ళ అక్కడిని ఆట పట్టిస్తూ ఉంటుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.